32,87,263 స్క్వేర్ కిలోమీటర్లు ఉండే మన విశాల భారతదేశంలో కేవలం ఏపీలోని శ్రీహరికోట నుంచి మాత్రమే రాకెట్ లాంచింగ్ జరుగుతుంది. ఎక్కడైనా రాకెట్ లాంచింగ్ ఎన్నుకునే ప్రదేశానికి మేజర్ గా 5 విషయాలు పరిగణనలోకి తీసుకుంటారు. వాటిలో వాతావరణం కావచ్చు, రోడ్లు కావచ్చు, అక్కడ జరిగే ట్రాన్స్పోర్టేషన్స్ కావచ్చు. ఇటువంటి విషయాలకి ఏపీలోని శ్రీహరికోట అనేది చాలా అనుకూలమైనటువంటి ప్రదేశం. అందుకే ఆ ప్రదేశాన్ని ఎంచుకోబడింది. శ్రీహరికోటని ముఖ్యంగా ఎంచుకోవడానికి గల 5 కారణాలను కొద్దిగా బ్రీఫ్ గా తెలుసుకుందాం. ఇందులో మొదటిది, శ్రీహరికోట ఉండే ప్రాంతము భూమధ్య రేఖకు అతి దగ్గరగా ఉండడం వల్ల ఇక్కడి నుంచి ప్రయోగించిన రాకెట్ సాధారణ వేగం కన్నా 0.4 కిలోమీటర్ల వేగం ఎక్కువగా ప్రయాణిస్తుంది. అంతేకాకుండా ఈ భూమధ్య రేఖకు చుట్టుపక్కల ఉండే కక్షలలో సమాచారాన్ని అందించే శాటిలైట్స్ ఉంటాయి. అందువలన ఈ రాకెట్ తీసుకెళ్లే శాటిలైట్స్ ను వాటి కక్షలో అమర్చడం చాలా తేలికవుతుంది. ఇందులో సెకండ్ పాయింట్ ఏంటంటే, ఈ శ్రీహరికోట ఉండే ప్రాంతానికి చుట్టుపక్కల బంగాళాఖాతం సముద్రం ఉంది. ఇక్కడ జనసంచారం చాలా తక్కువగా ఉంటది. లైక్ ఇప్పుడు ఎప్పుడన్నా రాకెట్లు ప్రయోగించినప్పుడు ఏదన్నా టెక్నికల్ ఇష్యూ వల్ల రాకెట్ పేలిపోవడం గానీ, దాని భాగాలు చుట్టుపక్కల పడినప్పుడు ఇక్కడ ఎలాగో జనసంచారం ఉండదు కాబట్టి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరిగే అవకాశం చాలా తక్కువ ఉంటది. ఇందులో మూడో పాయింట్ ఏంటంటే ట్రాన్స్పోర్ట్. ఇప్పుడు రాకెట్ తయారు చేయడానికి కావాల్సిన అన్ని పార్ట్స్ ఒకే ప్లేస్ లో దొరకవు కదా. వీరు వేరే వేరే స్టేట్స్ నుంచి కానీ లేదంటే ఇతర ప్లేస్ నుంచి కానీ తెప్పించుకోవాల్సి ఉంటుంది. అందుకు అనుకూలమైనటువంటి ఏంటి, ట్రైన్ మార్గము, రోడ్డు మార్గము, ఓడల ద్వారా తెప్పించుకోవడం. అంటే ఇక్కడ వారికి కావాల్సిన రాకెట్ భాగాల సైజును బట్టి అది షిప్ల ద్వారా కావచ్చు, ట్రైన్ ద్వారా కావచ్చు, లేదంటే రోడ్డు ట్రాన్స్పోర్ట్ ద్వారా కావచ్చు తెప్పించుకోవడానికి చాలా అనుకూలమైనటువంటి ప్రాంతం ఈ శ్రీహరికోట ఉండే ప్రాంతం. ఇందులో నాలుగో పాయింట్ ఏంటంటే వాతావరణం. వాతావరణం అనేది రాకెట్ ప్రయోగాలకు ఖచ్చితంగా చాలా కీలకమైనది. రాకెట్ ప్రయోగాలు చేసేటప్పుడు ఎక్కువ వర్షపాతం గానీ, ఎక్కువ ఎండలు గానీ ఉండకూడదు. ఈ వాతావరణానికి అనుకూలంగానే శ్రీహరికోట ఉండే ప్రాంతం దాదాపు సంవత్సరంలో 10 నెలలు రాకెట్ ప్రయోగాలకు అనుకూలంగా ఉంటుంది. అందువల్లనే మన వాళ్ళు రాకెట్ ప్రయోగాలు చాలా విజయవంతంగా చేయగలుగుతున్నారు. ఇందులో 5వ పాయింట్, అతి ముఖ్యమైన పాయింట్ ఏంటంటే నేల స్వభావం. రాకెట్ లాంచ్ అయ్యేటప్పుడు రాకెట్ నుంచి విడుదలయ్యే శక్తికి భూమి తీవ్రంగా కంపిస్తుంది. ఈ కంపన తట్టుకోవాలంటే ఆ నేల ఖచ్చితంగా రాళ్లతో దృఢంగా ఉండాలి. ఈ విషయానికి అనుకూలంగానే శ్రీహరికోటలో ఉండే నేల అతి దృఢంగా ఉంది. ఇటువంటి ముఖ్యమైన 5 విషయాలకు అనుకూలమైనటువంటి ప్రదేశం మన ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరుకి సమీపంలో ఉండే శ్రీహరికోట. ఇప్పుడు మీరు విన్న ఈ విషయంతో పాటు ఇంకొక వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నాను. అదేంటంటే ఇస్రో అంటే మీనింగ్ వచ్చేసి ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తి గర్వంగా తలెత్తుకునే విషయం ఇంకోటి ఏంటంటే, సైకిల్ పై విడివిడిగా రాకెట్ భాగాలు తీసుకొచ్చే దశ నుంచి ఇప్పటి వరకు ఒకేసారి 100 ఉపగ్రహాలను నింగిలేకి పంపించిన ఘనత మన భారతదేశంది. ఇప్పటి వరకు మన ఇస్రో శాస్త్రవేత్తలు ఎన్నో గొప్ప గొప్ప ప్రయోగాలు చేశారు. వాటిలో ముఖ్యమైన చంద్రయాన్ 1, చంద్రయాన్ 2, సముద్రయాన్, మంగళయాన్ వంటి ఎన్నో గొప్ప గొప్ప ప్రయోగాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్క భారతీయుడు గర్వంగా తలెత్తుకొని చెప్పగలడు, ఇస్రో సంస్థ అనేది ప్రపంచానికి ఒక స్ఫూర్తివంతం అని చెప్పి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. మీరు ఇచ్చే ఒక్క లైక్ నాకు ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి ఒక మోటివేషన్ లాగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.